డీలిమిటేషన్ గురించి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మొన్న తమిళనాడులో జరిగినటువంటి ఇది కార్యక్రమానికి కూడా రేవంత్ రెడ్డి వెళ్ళారు, కేటీఆర్ వెళ్ళారు. ఇక్కడనేమో కొట్టుకుంటారు, అక్కడనేమో కలిసి వెళ్ళడం. అసలు దీనివల్ల లాభం ఏంటంటారు? లాభము అనడం కన్నా ప్రాంతీకరణ అని. ఇప్పుడు ఫర్ సపోజ్ హైదరాబాద్లో ఒక నియోజకవర్గానికి గతంలో చూస్తే ఏంటంటే 1,70,000 2 లక్షల ఓట్లు ఉన్నారు. ఉదాహరణకు చెప్పాలంటే ఖమ్మం గురించి మాట్లాడుకుందాం. పాలేరు నియోజకవర్గంలో 2,30,000 ఓట్లు ఉన్నారు. పాలేరు నానుకొనున్న ఖమ్మం నియోజకవర్గంలో 4 లక్షల ఓట్లు ఉన్నారు. ఓకే, చూడండి. అంటే ఇక్కడ 4 లక్షల ఓటర్లతోటి ఒక నియోజకవర్గం అంటే అక్కడ చాలా మార్పు జరగాలి. సో అటువంటిప్పుడు ఏంటంటే 2 లక్షల ఓటర్లకు ఒక నియోజకవర్గం, 1,50,000 నుంచి 2 లక్షల ఓటర్లకు ఒక నియోజకవర్గం అనేది కామన్ ఎక్కడైనా. అయితే ఇప్పుడు ఈ డివిజన్ జరగకపోతే ఏమవుద్దంటే రేపొద్దున ఒక నియోజకవర్గానికి 2,000 మందికి చేరాల్సిన లబ్ధి పనులు 2 లక్షల మంది ఉన్నా 2,000 మంది, 4 లక్షల మంది ఉన్నా 2,000 మంది అవుతారు. అంతే. ఓకే, ఒక నియోజకవర్గానికి 2,000 మంది అనుకున్నారు, అప్పుడు 4 లక్షల ఉన్న కాడ ఇబ్బంది పడతారు కదా. అంతే. సో ఈ ఏదైతే డీలిమిటేషన్ జరగకపోతే లబ్ధిదారులకు లబ్ధి ఎక్కువగా జరగదు, న్యాయం జరగదు. అండ్ ఇంకొకటి డీలిమిటేషన్ అనేది సెన్సస్ బేస్ చేసుకొని జరుగుతుంది ఎప్పుడైనా. ఇప్పటి వరకు జరుగుతున్న డీలిమిటేషన్ అనేది 1970 1970కి సంబంధించిన సెన్సస్ని బేస్ చేసుకొని డీలిమిటేషన్ జరిగింది. కానీ ఇప్పుడు డీలిమిటేషన్ అనేది 2001 చేయాలా 2011 చేయాలనేది చూస్తున్నారు. 2001 సెన్సెస్ 2011 సెన్సెస్ అని ఒకటి ఆర్టికల్ చూస్తున్నారు. 2011 సెన్సెస్తో చేస్తే ఏంటంటే ఓటర్స్ సంఖ్య ఎక్కడికో పోయింది. అప్పుడు 900 పార్లమెంట్ దాకా పోయే అవకాశం ఉంది. సో 2001 సెన్సెస్ బేస్ చేసుకొని చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే పార్లమెంట్ స్థానాలు పెంచుతారు, కాన్స్టిట్యున్సీస్ దానికి అనుకూలంగా కొంచెం డివిజన్ అనేది జరుగుద్ది.